హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 78. ఏడుస్తున్న వేదని దగ్గరికి తీసుకొని ఆమె వెన్ను నిమురుతూ సైలెంట్గా ఉన్నాడు రుద్ర. ఆమె కాస్త సెట్ అయ్యాక హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకున్నాడు. కానీ వేద చాలాసేపు అలానే ఏడ్చి ఏడ్చి అలసిపోయి అతడి ఎదపైనే నిద్రపోయింది. ఆమె లేచాక డాక్టర్ని పిలిపిద్దాం అనుకున్నాడు రుద్ర. కానీ ఆమెని అలాగే అతడి కౌగిలిలో బంధించి అతడు కూడా నీరసంగా నిద్రపోయాడు ఆఫీస్లో హెవీ వర్క్ వల్ల. అలా పడుకున్నవారు మళ్ళీ ఉదయం వరకు లేవలేదు. వేద కాస్త ముందుగా పడుకుంది కాబట్టి ఆమెకి త్వరగానే మెలకువ వచ్చినా కూడా ఒంట్లో ఉన్న నీరసం వల్ల లేవాలి అనిపించక అలాగే రుద్ర మీద పడుకొని అతడి షర్టుతో ఆటలు ఆడుతూ ఉంటుంది. అప్పటికి శౌర్య, చరణ్, మీనాక్షి గారు వేద ఎలా ఉందో అని కంగారు పడుతూ 4-5 సార్లు కిందికి మీదికి తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ డోర్ ఇంకా ఓపెన్ అవ్వకపోవడంతో సైలెంట్గా వెళ్ళిపోయారు కిందికి. 10 అవుతున్న రుద్ర ఇంకా నిద్ర లేవకపోవడంతో ఆఫీస్కి వెళ్ళడేమో అని ఇక వేద మెల్లిగా లేచి ఫ్రెష్ అవుదామని అనుకుంది. అప్పుడే రుద్ర మొబైల్ కంటిన్యూగా రింగ్ అవుతూ ఉంటే అతడు మెల్లిగా నిద్ర లేచి అది ఆఫీస్ నుండి కాల్ అయ్యేసరికి 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని కంగారుగా ఫాస్ట్గా లేచి కూర్చొని టైం చూసి ఇప్పటి వరకు పడుకున్నానా అనుకొని అతడు పక్కనే ఉన్న వేదని ఒకసారి చూసి ఇప్పుడు ఎలా ఉందే అని అడిగాడు ఆమె బుగ్గ మీద చేయి వేసి. మన పాప కాస్త హెచ్చులు పోయి రుద్ర అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మూతి తిప్పుకొని అతడికి వెన్ను చూపిస్తూ పడుకుంది. నీ సంగతి ఇలా కాదే, నేను వచ్చాక చెప్తాను. ఇవాళ ఆఫ్టర్నూన్ వస్తాను ఉండు, అప్పటి వరకు ఎంత బెట్టు చేస్తావో చేయి. నేను వచ్చాక నీ తోలు తీయకపోతే అప్పుడు అడుగు అని ఆమెని తిడుతూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకుంటూ డాక్టర్ గారు వస్తారు, చెక్ చేయించుకో. ఏదైనా ఇబ్బంది అయితే అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి. నేను హాస్పిటల్కి వస్తాను. అర్థమైందా? ఇందులో ఏ ఒక్కటి తప్పినా కూడా నీకు తన్నులు మామూలుగా ఉండవు దక్ష అని వేదకి ఒక వార్నింగ్ విసిరేసి మరి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గలు గట్టిగా పట్టుకొని చేపమూతిలా వచ్చిన ఆమె పెదాలను నిమిషం పాటు ముద్దు పెట్టుకొని చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర వెళ్ళాక నీరసంగానే వేద మెల్లిగా లేచి ఎందుకు ఇలా వార్నింగ్ ఇవ్వడాలు తిట్టడాలు, మళ్ళీ ముద్దులు మాత్రం కావాలి దొంగ సచ్చినోడికి. అసలు నా మాట అంటే లెక్కే లేదు. అరే నేనేమైనా ఈయనగారి ఆస్తులు అంతస్తులు అడిగానా? బయటకు తీసుకువెళ్ళమనే కదా, అది కూడా హెల్త్ బాగాలేకనే కదా బయటకు తీసుకువెళ్ళమంది. అయినా రాసి పెట్టి ఉండాలిలే అలా ఎంజాయ్ చేయడానికి కూడా. మన రాతలో అలాంటివి లేనే లేవులే. పైగా ఇలాంటి బండోడిని చేసుకున్నాక అలాంటివి ఎందుకుంటాయి అని రుద్రని పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది వేద. అప్పటికి చరణ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆ రోజు చరణ్కి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించక ఇంట్లోనే ఉన్నాడు అన్నమాట. మనోహర్ గారు, రుద్ర, శౌర్య ఆఫీస్కి వెళ్ళిపోతే మీనాక్షి గారు కూడా ఏవో పార్టీ మీటింగ్ అంటూ వెళ్ళిపోయారు. చరణ్కి వేద గురించి జాగ్రత్తలు చెప్పి మరి. వేద కిందికి వస్తూ నువ్వు వెళ్ళలేదా బావా ఆఫీస్కి అని అడిగింది. చరణ్ వేదని చూసి లేదురా, ఇవాళ వెళ్ళాలి అనిపించట్లేదు, ఏంటో బద్ధకంగా ఉందిరా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. దా టిఫిన్ చేద్దాం వేదుగా, నేను కూడా తినలేదు ఇంకా అని వేదాని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరికి ప్లేట్లో టిఫిన్ వడ్డించాడు చరణ్. వేదుగా ఇవాళ ఇంట్లో ఎవరూ లేరు, ఈ రాజ్యం మొత్తం మనదే, నీకేం కావాలో చెప్పు, నేను అన్నీ చేసి పెడతానురా అని అన్నాడు చరణ్. అలాగే బావా కుమ్మేద్దాం, ఇవాళ మనకి నచ్చిన వంటలన్నీ చేసుకొని అని ఇద్దరు అనుకొని చరణ్ టిఫిన్ పెట్టుకోగానే మళ్ళీ కడుపులో వికారం మొదలైంది వేదకి. టిఫిన్ తింటూ ఉంటే భగవంతుడా
అసలు ఏమైందిరా బాబు, నాకు ఇలా తిన్నదంతా వామిటింగ్ చేసేసుకుంటే ఎక్కువ రోజులు బతకలేనేమోరా బాబు నేను అనుకొని 2 ఇడ్లీలు తినేసి, బావా నీరసంగా ఉంది నాకు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని వేద తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ అది కూడా వామిటింగ్ చేసుకొని బెడ్ మీద కూలబడగానే అప్పుడే డాక్టర్ గారు ఆమె రూమ్లోకి వచ్చారు. హాయ్ వేద అని. ఆవిడకి రిప్లై ఇచ్చే పరిస్థితిలో కూడా వేద ఉండకపోవడంతో, ఏమైంది వేద, వామిటింగ్స్ అవుతున్నాయంట, నాకు రుద్ర చెప్పాడు, ఇలా పడుకోరా నేను చెక్ చేస్తా అని వేదాన్ని చెక్ చేసి డాక్టర్ గారికి ఎందుకో డౌట్ రావడంతో ప్రెగ్నెన్సీ కిట్ వేద చేతిలో పెట్టి ఒకసారి ఇది టెస్ట్ చేసుకొని రా వేద అని చెప్పారు. వేద అంత నీరసంలోనే వాష్రూమ్లోకి వెళ్ళి మేడం చెప్పినట్టుగా టెస్ట్ చేసుకొని వచ్చి దాని రిజల్ట్ చూడకుండానే డాక్టర్ గారి చేతిలో పెట్టి బెడ్ మీద వాలింది. కూర్చునే ఓపిక కూడా ఆమెకి లేకపోవడంతో డాక్టర్ గారు 5 మినిట్స్ పాటు వెయిట్ చేసి అది చూసి కంగ్రాచులేషన్స్ రా వేద అని అన్నారు. ఎందుకు మేడం అని అంది వేద అయోమయంగానే అలా పడుకునే. జూనియర్ రుద్రాని దింపుతున్నావు కదా అందుకే అని డాక్టర్ గారు నవ్వడంతో, ఏంటి మేడం మీరు అనేది అని ఏదో ఒంట్లోకి బలం వచ్చినట్టుగా లేచి కూర్చుని అడిగింది వేద. నువ్వు కన్సీవ్ అయ్యావు వేద, నువ్వు ప్రెగ్నెంట్ ఇప్పుడు అని ప్రెగ్నెన్సీ కిట్ వేదకి చూపిస్తారు డాక్టర్ గారు. అది చూసి వేద ఆనందం అంతా ఇంత కాదు, నేను ప్రెగ్నెంటా అని ఇంకా అదే ఆశ్చర్యంలో ఆమె కడుపు మీద చేయి వేసుకుంది వేద. వేద మొహం వెలిగిపోతూ ఉంటే, నేను ప్రెగ్నెంట్నా అంది ఇంకా అదే అయోమయంలో. అవును వేద, నువ్వు కన్సీవ్ అయ్యావు, ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలిరా, చాలా వామిటింగ్స్ అవుతున్నట్టు ఉన్నాయి కదా, ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, అస్సలు వామిటింగ్స్ అవ్వవు, రుద్ర రాగానే ఇవాళ ఈవినింగ్ హాస్పిటల్కి వచ్చేయండి ఇద్దరు, ఓకేనా, కాస్త త్వరగా చెకప్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పారు డాక్టర్ గారు. అసలు ఇంకా ఆమె ఆ మాట నమ్మలేకపోతుంది. డాక్టర్ గారు చెప్పేవి వింటూ ఒక్క క్షణం ఆమె వైపు చూసి, మేడం ఈ విషయం మీరు బావతో చెప్పకండి, ఎవరితో కూడా చెప్పకండి, నేను చెప్తాను ఇంట్లో అని అంది వేద. డాక్టర్ గారు వేద సంతోషాన్ని చూసి, అలాగే తల్లి, జాగ్రత్త, నువ్వే చిన్నపిల్లలా ఉంటావు, ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి వేద, నువ్వు రుద్ర నిన్ను ఎలా చూసుకుంటాడో నాకు బాగా తెలుసు, ఓకేనా, వాళ్ళు నిన్ను కందిపోనివ్వరు, కానీ నీకు నువ్వు కూడా బాగా చూసుకోవాలి, నిన్నే కాదు నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డను కూడా బాగా చూసుకునే బాధ్యత ఇక నీదే. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ న్యూస్ షేర్ చేశాక మీ ఆయన వచ్చాక హాస్పిటల్కి వచ్చేయండి, ఓకేనా, అప్పటి వరకు నేను ఏదీ చెప్పను మీ ఆయనకి అని జాగ్రత్తగా ఉండు వేద, బాయ్ అని డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అప్పటికే వేదకి సంతోషంలో కన్నీళ్ళు వస్తూ ఉంటే, బావా నేను అమ్మనవ్వబోతున్నాను తెలుసా, నువ్వు డాడీవి కాబోతున్నావు అని సంతోషంగానే ఏడుస్తూ, ఈ విషయం ఇప్పుడే నీతో చెప్పాలి, ఎక్కడున్నావు బాబు అని వెంటనే రుద్రతో మాట్లాడాలి అనిపించి ఆమె ఫోన్ ఎక్కడుందో వెతికి పిల్లో కింద ఉండడంతో ఫోన్ తీసి రుద్రకి కాల్ చేస్తుంది వేద. కానీ రుద్ర అర్జెంట్ మీటింగ్లో ఉండి ఫోన్ని సైలెంట్లో పెట్టేశాడు. వేద 2 సార్లు చేసినా కూడా రెస్పాన్స్ లేకపోవడంతో, దొంగ మొహమోడ, లిఫ్ట్ చేయొచ్చు కదరా, నీతో మాట్లాడాలనుంది నాకు అని అనుకుంటూ ఉండగా చరణ్ ఫాస్ట్గా వేద రూమ్లోకి పరిగెత్తి, వేదు డాక్టర్ గారు ఎందుకు వచ్చారా, నేను అడిగితే కాస్త ఫీవర్ ఉందని అన్నయ్య నీ కోసం పంపించారు అని చెప్పారు. ఏమైంది, ఇప్పుడు అంతా ఓకేనా, ఇంజెక్షన్ చేశారా, టాబ్లెట్స్ ఇచ్చారా అని 100 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు చరణ్ వేద దగ్గరికి వచ్చి ఆమె నుదురు మెడ చెక్ చేస్తూ. ఈ న్యూస్ చెప్పాక మా బావల రియాక్షన్ ఎలా ఉంటుంది, అందరి రియాక్షన్ చూడాలి అనుకొని వెంటనే బెడ్ మీద నుండి లేచి చరణ్ చేతులు పట్టుకొని, బావా ఇప్పుడు నేను నిన్నొక్కటి అడుగుతాను, కాదు అనవు కదా అని అంది వేద.
ఏంట్రా అన్నాడు చరణ్ వేద జుట్టు వెనక్కి అంటూ. నన్ను ఇప్పుడే బావ దగ్గరికి తీసుకువెళ్ళవా ప్లీజ్, నేను బావని చూడాలి బావా అని అడిగింది. అన్నయ్య ఇవాళ త్వరగానే వస్తానని చెప్పాడు కదా వేదు, దానికి నువ్వెందుకురా ఆఫీస్కి వెళ్ళడం చెప్పు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు, అన్నయ్య చెప్పాడు కదా బయటికి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో. పైగా నీతో అన్నయ్య లేడు, అలాంటి టైంలో నిన్ను బయటికి తీసుకువెళ్ళడం అంటే ఎలా? చాలా కష్టం రా, ఈ ఒక్కసారి నా మాట వినరా అని చరణ్ వేదని బుజ్జగించాడు. నువ్విప్పుడు నన్ను బావ దగ్గరికి తీసుకువెళ్ళకపోతే నేను నీతో ఎప్పుడూ మాట్లాడాను బావా, ఏమీ కాదు, జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోతాం కదా ప్లీజ్, సెక్యూరిటీ కూడా ఉంది, నాకేం కాదు ప్లీజ్ బావా, ఒక్కసారి నాకు బావని చూడాలని ఉంది బావా, ఇప్పుడే చూడాలి నేను, మీ అన్నయ్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ప్లీజ్ ఒక్కసారి వెళ్దాం బావా అని మొండి పట్టు పట్టింది వేద. వేదు, ఎందుకురా ఇంత మొండి పట్టు పడతావు, అది కూడా అన్నయ్య లేని టైంలో, ఏదైనా అయితే నిన్ను కాదు నన్ను చంపేస్తాడు ముందు అని చరణ్ కూడా రుద్రకి కాల్ చేశాడు 4-5 సార్లు. అయినా కూడా రెస్పాన్స్ లేదు, ఎందుకంటే ఆ రోజు చాలా అర్జెంట్ మీటింగ్ ఉందని చరణ్కి కూడా చాలా బాగా తెలుసు. శౌర్యకి మనోహర్ గారికి చేసినా కూడా వాళ్ళ నుండి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడంతో భగవంతుడా చూసావు కదా ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. అన్నయ్య ఇవాళ త్వరగానే వస్తాడురా ప్లీజ్ వేదు, ఇంకొక 2-3 అవర్స్ ఓపిక పట్టు, అన్నయ్య వచ్చేస్తాడు అని చెప్పాడు చరణ్. బావా, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఆటోలో అయినా కార్లో అయినా వెళ్ళిపోతాను డ్రైవర్ని తీసుకొని, ఇక నీ ఇష్టం, నువ్వు వస్తేరా లేకపోతే లేదు అని వేదు మెల్లిగా బయటికి వెళ్తూ ఉంటే, వేదుగా ఇందుకు కాదు అన్నయ్య నిన్ను తిట్టేది, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావో చెప్పు, బయటికి వెళ్ళకూడదు అంటే అవసరమా, పైగా ఫీవర్ వచ్చింది అన్నావు, డాక్టర్ గారు ఇప్పుడే వచ్చి చెక్ చేసి వెళ్ళారు కదా, ఫీవర్ పెట్టుకొని బయట తిరిగితే అన్నయ్య వచ్చాక నీకు నాకు కలిపి తన్నులు పడతాయిరా ప్లీజ్, మా అమ్మ కదూ, నా మాట వినమ్మా అన్నాడు చరణ్. ఇప్పుడు నేను నీ మాట కాదు కదా మీ తాత మాట కూడా వినను బావా అని తేల్చి చెప్పేసింది వేద. రాక్షసివి నువ్వు తెలుసా, మామూలు రాక్షసివి కాదు, బ్రహ్మ రాక్షసివి, ఎలాగో ఇవాళ అన్నయ్య చేతిలో నువ్వు తిట్లు తినాలి అని ఫిక్స్ అయ్యావు కదా, అవేవో నాకు కూడా పడతాయి అంతే కదా, పద ఏం చేస్తాం, నీతో పాటు నేను కూడా తింటాను 4 తన్నులు అని సెక్యూరిటీకి కాల్ చేసి వాళ్ళ కారు ముందు ఓ 3 కార్లు వెనకో 4 కార్లతో భారీ బందోబస్తుతో వేదని ఏదో ఒక ఖైదీని తీసుకెళ్ళినట్టు ఆఫీస్కి తీసుకువెళ్ళాడు చరణ్. కారు ఎక్కినప్పటి నుండి ఆఫీస్కి వెళ్ళే వరకు వేద ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు, కానీ చరణ్ ముందు బయటపడకుండా అంతా దాచుకుంటుంది. కానీ ఆ సంతోషమంతా వేద మొహంలో తెలుస్తూ ఉంటే, ఇప్పుడు మా అన్నయ్యని అంత అర్జెంటుగా కలవాలి అని ఎందుకు అనిపిస్తుందిరా వేదు నీకు, పైగా చాలా హ్యాపీగా కూడా ఉన్నావు. ఏమో బాబు, నాకు మా ఆయనని చూడాలి అనిపిస్తుంది, చూస్తాను అంతే అని ఆఫీస్ రావడంతో కనీసం చరణ్ కోసం వెయిట్ చేయకుండా ఫాస్ట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి చరణ్ని అక్కడే వదిలి లిఫ్ట్లో పైకి వెళ్ళింది. భగవంతుడా, ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళొద్దురా అంటే వెళ్ళి అన్నయ్యతో నాకు తన్నులు తిట్లు బోనస్గా ఇప్పించేలాగే ఉందే మా వేదుగాడు అని చరణ్ ఎంప్లాయీస్ యూజ్ చేసే లిఫ్ట్లో పైకి వెళ్ళాడు. అసలు రుద్ర దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కో సెకండ్ కూడా ఆమెకి ఒక్కో యుగంలా అనిపిస్తూ ఉంటే సంతోషాన్ని అంతా కూడా ఆమె మొహంలో నింపుకొని లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఫాస్ట్గా పరిగెత్తితే, అమ్మో నేను ఇప్పుడు ఫాస్ట్గా నడవకూడదు, మెల్లిగా నడవాలి కదా అనుకొని అయినా కూడా కాస్త త్వరగానే అడుగులు వేస్తూ రుద్ర మీటింగ్లో ఉన్నా కూడా ఆ మీటింగ్లో ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది.
అప్పటికే మీటింగ్ కంప్లీట్ అయ్యి దానికి సంబంధించిన మాటలు కూడా అన్నీ అయిపోయాయి. సిగ్నేచర్స్ కూడా అయిపోయాయి. అందరూ మీటింగ్ గురించి, వాళ్ళు స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ అందరూ బయటికి వెళ్ళే సమయంలో డోర్ ఓపెన్ అవ్వగానే అందరి కళ్ళు వేద మీద పడ్డాయి. అక్కడ ఒక 15 మంది వరకు ఉన్న వేద కళ్ళు మాత్రం రుద్రనే సంతోషంగా, ఆరాధనగా, ఇంకా ఏదో చెప్పలేని భావంతో అతడినే చూస్తూ ఉన్నాయి. అక్కడే శౌర్య, మనోహర్ గారు కూడా ఉన్నారు. చరణ్ కూడా స్పీడ్గా వచ్చేసరికి వేద ఒక్కో అడుగు ఆ రూమ్లోకి వేస్తూ రుద్ర కనిపించగానే ఆమె సంతోషం ఆపుకోలేక అందరూ చూస్తుండగానే వెళ్ళి రుద్రని గట్టిగా హత్తుకుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.